అన్నా? నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరొస్తే మనకి? జగనే వస్తాడు. ఎందుకని? పథకాలు ఉన్నాయి. అంటే ఏముంది నీ దగ్గర వచ్చిన పథకాలు మీకేముంది? మాకు అన్నీ అమ్మినాయి. ఏంటి? రైతు భరోసా వచ్చా, అమ్మ ఒడి వచ్చా, ఆ పొదుపు మాఫీ వచ్చా, పింఛన్ వచ్చా. ఇన్ని పథకాలు మీద మేము ఇవ్వకుండా సో ఇక్కడ అన్ని పథకాలన్నీ ఒక వైసీపీకి ఇస్తున్నారు, మిగతా ఎవరికి ఇవ్వట్లేదు అంటున్నారు కదా? ఎందుకు ఇవ్వడం లేదు? అందరికి అప్పుతున్నాయి. ఎవరు అబ్బాయిలని పార్టీ పరంగా అంటే కులం మత భేదాలు ఏమైనా ఇస్తున్నారు? ఏమి లేవు. కులాలు లేవు, మతాలు ఏమి లేవు. ప్రతి ఒక్కరికి అప్పింది. 100లో 85% అప్పినాయి. చంద్రబాబు గారు నన్ను గెలిపిండి నేను ఇంకా మెరుగైన పథకాలు ఇస్తాను నమ్ముతారు చంద్రబాబు గారు? ఎట్లా నమ్ముతారు? ఇంతకుముందు చేశారు కదా పథకాలు, గెలిపించినాక ఇచ్చినాడా? ఇప్పుడు ఇచ్చేతోళ్ళకి వచ్చారని ఈయనలోకి ఎట్ట వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం లేదు. అదే వైసీపీ వాళ్ళు గుడ్డలిప్పి కొడతారు, ఒడ్లేమి తిప్పి కొడతారు పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీ వాళ్ళు గుడ్డలిప్పి కొడతారు, ఒడ్లేమి తిప్పి కొడతారు కదా పవన్ కళ్యాణ్. ఎవరు కొడతారో తెలుసా కదా మీకు ముందర? వైసీపీ వాళ్ళు కొడతారో వాళ్ళు కొడతారో తెలుసా? కాకపోతే చంద్రబాబు గారు అన్న ఈసారి 150 నేనే గెలుస్తాను, పులింద కూడా నేనే గెలుస్తాను చంద్రబాబు గారు. రెండు పార్టీలు ఏకమైనా కానీ చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ చేయలేడు. జగన్ ఫామ్ చేస్తాడు అంతే. ఖచ్చితంగా ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారా? మీ ఎమ్మెల్యే గారు గెలిచారు. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని. నమస్తే. జగన్. ఎందుకంటే మంచి పథకాలు పెట్టాడు, వచ్చినాక అందరికి మంచి చేస్తాడు. చిన్న పిల్లలకు, కాలేజీ స్టూడెంట్లకు, అందరికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాగా చేస్తున్నాడు. అందుకు కాబట్టి ఖచ్చితంగా జగన్ వస్తాడు గ్యారంటీగా. సో ఇక్కడ పథకాలు పిల్లలకి కానీ అమ్మఒడి కానీ పింఛన్ కానీ ఎన్ని కానీ ఒక వైసీపీ చేస్తున్నారు, టీడీపీ అట్టేం లేదు. మన ఊర్లో ప్రతి ఒక్కరికి వచ్చినాయి, ఎవ్వరికి ఏం తగ్గకుండా రాలే. మనం అంత గడప గడప తిరిగినాం కదా. ఒక్కొక్క బుక్లో వచ్చేసి 2 లక్షలు, 3 లక్షలు, 8 లక్షలు అందరికి ఒక్కరికి, టీడీపీ వాళ్ళకిలే అందరికి వచ్చేసినాయి. అంతా చెక్ చేసిపోయినా నాని సార్ మొత్తం. చంద్రబాబు గారు వైసీపీ పార్టీ రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటున్నారు. వాళ్ళు నచ్చక అంతే అంటుంటా, రౌడీ పార్టీ, గుండా పార్టీ అని. వాళ్ళు ఎట్టో తట్ట రావాలని తిప్పలు పడుతున్నారు కాబట్టి అట్టేం లేదు. దేవుడు పరిపాలన ఇప్పుడు మన విముక్తి కలిగించినాడు జగన్ వచ్చి. మళ్ళీ విముక్తి కలిగిస్తారు ఇంకా చాలు. జగన్ ఖచ్చితంగా 100% దాంట్లో ఢోకాలేదు. మళ్ళా 175 వస్తాయంట గ్యారంటీగా. అంతే మామూలు చెప్తుంటారు అంతే, అట్టైనా డౌన్ చేయాలని అంతే. వాళ్ళ ఉద్దేశం ఏంది? అది చెప్పి ఇది చెప్పి ప్రజా వ్యతిరేకత ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. కానీ ఆ టైం లేదు. జగన్నే రావాలా, బాగుంటది. మా ఎమ్మెల్యే 100% మళ్ళా బంపర్ మేడతో గెలుస్తారు. అల్లగడ్డ నా జితేంద్ర రెడ్డి. నెక్స్ట్ సీఎం జగన్ వస్తాడు అనుకుంటాం. పరిపాలన బాగుంది కాబట్టి. పరిపాలన తక్కువ ఉంది అనే గురించి ఇలా ఎవరికి పింఛన్ కావాలన్నా పింఛన్ ఇచ్చా, మళ్ళీ నెక్స్ట్ వస్తుంది, మళ్ళీ వస్తే ఇచ్చేప్పుడు కూడా అట్టే ఇస్తాడు. మాకల్లా మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటది. అందుతున్నా అందరికి ఇస్తున్నారు. వాళ్ళే ఇవ్వలే, ఇక్కడ భేదం పెట్టలే. భేదం ఉంటే వాళ్ళు చెప్పవచ్చు, భేదం మేడ కనరాలే. వైసీపీ లేదు, మావులే కదా. ఇది రాజకీయంలో ఉండేది, ఎవరి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళది లేదేముంది. ఇప్పుడు నువ్వు అడిగి చెప్తే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు. అది కాదు కదా, ప్రజల అభిప్రాయం దాన్ని బట్టి ఉంటుంది. ఈ రోజు కాదు కదా, రేపు పొద్దున అవసరం ఏదైనా కానీ. ఇప్పుడు అది వచ్చినప్పుడు వస్తాయని చెప్పలేము కదా ఎవరు కానీ. వాళ్ళు చెప్పలేము అటు ఏమి పుడత కాదు, ప్రజల తీర్పు అది. చంద్రబాబు గారు గెలిపిండి నేను ఇంకా మెరుగైన పథకాలు ఇస్తా అన్నాడు. చంద్రబాబు గారు గెలిపిండి నేను ఇంకా మెరుగైన ఇంకా పెంచొచ్చు, ఇంకా పథకాలు. జగన్ ఇంకా పెంచుతారు అనుకుంటున్నారు, పెంచుతాడని ఆలోచన ఉంది. ప్రజలు అందరూ అట్లనే అనుకుంటున్నారు. చంద్రబాబు పవన్ కలిసి వస్తుంది, జగన్ భయపడతారు. ఎవరు భయపడారట అనుకుంటున్నారు అంతే. ఎవరికి భయపడారట. ఎందుకంటే ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు, ఎవరు ఇచ్చే పథకాలు ఇస్తారు. ఎవరు పథకాలు బాగా ఇచ్చి పరిపాలన ఎవరు బాగుంటే ప్రజాభినాయకుడు కూడా అవుతుంటారు. గెలుస్తాడు. నాని విజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నాని విజేందర్ రెడ్డి. నమస్తే. మన నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తాడు. ఎందుకని? పథకాలు ఇస్తున్నాడు కాబట్టి నమ్మకంగా. నేను వచ్చిన మీ పథకాలు ఏమవుతుంది? ఇప్పుడు మామూలుగా వస్తాయి, పింఛన్ వస్తాయి, రైతు భరోసా వస్తున్నాయి, మామూలుగా 18,700 అవి వస్తున్నాయి.
చిన్నలు అన్ని అమ్మఒడి అందుతాడ కొందరికి ఉమ్. ఎలా నమ్మకంగా వస్తున్నాయి. సో ఎన్ని అందించండి మీకు పథకాలు అంటే ఆ? చక్కగా అన్ని పథకాలు అందుతున్నాయి. అన్ని వాళ్ళు మనకు కొన్ని అమ్ముతాడాయి, అందే వాళ్ళకి అన్ని అందుతున్నాయి. అర్హతలు ఉన్నాయి. వైసీపీలో ఒక్కరికి చేస్తున్నారు పథకాలు. వైసీపీ వైసీపీ వాళ్ళు ఒక్కరికి చేస్తున్నారు పథకాలు, అందరికి చేస్తున్నారు. అలా అందరికి వస్తున్నాయి. పార్టీ తత్వం ఏం లేదు, ప్రజలకు అందరికి అప్పుతున్నాయి. ఓకే, ఇక్కడ వాలంటీర్ల వల్ల మహిళలు కిడ్నాప్ అవుతారు, నిజమేనది? నాకెళ్ళి ఏం అటు ఎప్పుడు ఆడ జరగలేవు ఎట మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నసారి విమర్శించారు అలా. అన్నాడు, విమర్శించి అన్నాడు. మనకి ఇక్కడ ఏం లేదు. ఆ, సో నీ మళ్ళీ జగన్ వస్తే బాగున్నాడు. జగనే సీఎం అవుతాడు. ఓకే, ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తారా? విజేంద్రనే గెలుస్తాడు గ్యారెంటీ. అలగడ ఆలగడ్డ గంగుల విజేంద్ర రెడ్డి.